కేంద్ర ఉద్యోగుల అవినీతిపై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టొచ్చు, సిబిఐ ముందస్తు అనుమతి అవసరం లేదంటూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. సో ఇక్కడ ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద రాష్ట్ర పోలీసులు కూడా వారిపై కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సిబిఐ నుంచి రాష్ట్ర పోలీసులు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం తీర్పు చెప్పింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం రాష్ట్ర ఏజెన్సీ, కేంద్ర ఏజెన్సీతో పాటు ఏ ఇతర ఏజెన్సీ, పోలీస్ ఏజెన్సీ అయినా కేసు పెట్టవచ్చని తెలిపింది. అయితే ఒక స్థాయి గల అధికారికి మాత్రమే ఈ అధికారం ఉందని పేర్కొంది. పరిపాలనపరమైనటువంటి సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర ఉద్యోగుల అవినీతి కేసులో సిబిఐకి అప్పగించారని, దాని అర్థం రాష్ట్రాల ఏసీబీ సంస్థలపై వారిపై అధికారం లేదని కాదని వివరించింది. అవినీతికి పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై రాష్ట్రాల ఏసీబీ కేసు పెట్టాలని సమర్థిస్తూ అక్కడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఏకీభవించింది అంటూ చూస్తా ఉన్నాం. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇక్కడ నుంచి మీరు అవినీతి చేయాల్సుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా మీ పైన కేసు పెట్టేటువంటి అధికారం ఉందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ల రేట్ల పెంపై ఎందుకు చెప్పలేదు? హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. ధిక్కరణ నోటీసులు జారీ, రేట్లు పెంచితే 90 రోజుల ముందే తెలపాలి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలంటూ చూస్తా ఉన్నాం. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై బలవంతం చేయొద్దు, వాహనం తాళాలు లాక్కునే అధికారం పోలీసులకు లేదు, చట్ట ప్రకారం కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది.